నెంబర్ ప్లేట్ సరిగా లేని 306 వాహనాలను సీజ్. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నెంబర్ లేని నెంబర్ ప్లేట్లు దాచి కొన్ని నెంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీసు అధికారులు సిబ్బంది వివిధ టీములుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేశారు. వాహనాలు తనిఖీ చేయగా ఇందులో సరియైన నెంబర్ ప్లేట్స్ లేని 306 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను నెంబర్ ప్లేట్ లేని వాహనాలు గుర్తించి వాటికి సరైన నెంబర్ ప్లేట్లను బిగించిన తర్వాత వాహనాలను విడిచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం, కొందరు వాహనదారులు ట్రాఫిక్ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నెంబర్తో పాటు తప్పుడు నంబర్లు సైతం ఏర్పాటు చేసుకున్నారని, ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేంతగా ఉంటున్నాయని అన్నారు. కావాలని వాటిని తొలగించిన నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగొట్టడం చేస్తున్నారని, ఇలాంటి వారిని కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉన్నాడు పిలిపించాం, ఆయన డబ్బులు ఇచ్చుకోండి, నెంబర్ ప్లేట్ పెట్టుకోండి, బయట కొనుక్కోండి. మరవైతుందా కాదుగా ఎంత అరగంట పని ఓకేనా? వాళ్ళు కూడా బయట రండి. మరి ఎందుకు వేసుకోవాలి? రిజిస్ట్రేషన్ ఎందుకు వేసుకుంటాం? లేటు అవునా? దాని గురించి పని ఎంత అయిపోయాం ముగ్గురు నడిపాయి. నెంబర్ ప్లేట్ కారు ముగ్గురిని గుర్తింది, ముగ్గురు నడిచిపోయారు, వెళ్ళిపోయింది. అందరు మీ అసలు కాదే కావాలి. హెల్మెట్ అవసరం, హెల్మెట్ పెట్టాల్సింది. అది ఎక్కడైనా అది తప్పదు. యూట్యూబ్లలో మీకు తెలియని లెవెల్లో పెడతా ఉంటారు. అసలు లోకల్ హెల్మెట్ అవసరం లేదు, సిటీ రేడియస్ 5 కిలోమీటర్లు అవసరం లేదు. అదంతా తప్పు, అదంతా అవన్నీ ఫేక్. ఓకేనా? బండి స్టార్ట్ చేసినావా హెల్మెట్ పెట్టాల్సిందే.